ఇంతకుముందు కృష్ణా జిల్లా ఎస్పీ గారు మీడియాతో మాట్లాడిన విషయాలు నేను చూశాను. వారి మీడియాతో మాట్లాడినటువంటి ప్రతి మాట ఆశాంతం చూసిన తర్వాత నాకు అనిపించింది, వారి కింద అధికారులు చెప్పిందే ఆయన దాని మీద నమ్మే ఆయన మాట్లాడుతున్నారు తప్పితే అసలు వాస్తవాలేంటి అనే దానికంటే కూడా నాతో పనిచేసేవాళ్ళు నా కింద అంటే నేను చెప్పినటువంటి విషయాల్ని లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో కానీ లేకపోతే జిల్లా అడ్మినిస్ట్రేషన్లో కానీ నా కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళని గుచ్చి దాంట్లో లోతుగా మరి వెళ్తాం బాగోదనుకున్నారో వాళ్ళు చెప్పింది నమ్మే మాట్లాడారని నాకు అనిపించింది. వారు దాంట్లో ఏం చెప్పారంటే, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేకల సుబ్బన్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడిని మీరు అరెస్ట్ చేయడానికి వెళ్ళలేదు, ఇడిచిపెట్టండి అని చెప్పని నేను దబాయించాను, పోలీసుల్ని థ్రెటన్ చేశానని మాట్లాడారు. వాస్తవంగా జరిగింది కూడా ఒకసారి మీరు పూర్వపరాలు మీ సీసీ ఫుటేజీలు తెచ్చుకోండి. 2 పోలీస్ స్టేషన్లో, మీ డిఎస్పీ ఆఫీస్ కింద ఉన్నట్టు పోలీస్ స్టేషన్లో కానీ లేదా చిలకలపూడి పోలీస్ స్టేషన్, మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో, చిలకలపూడి పోలీస్ స్టేషన్, మచిలీపట్నం పోలీస్ స్టేషన్ రెండిట్లో కూడా సీసీ ఫుటేజీలు చూసుకోండి ఒకసారి. ఈరోజు ఉదయం సుబ్బన్ గారు స్టేషన్కి వెళ్ళాడు. స్టేషన్కి వెళ్తే దేనికోసం వెళ్ళారు? మళ్ళీ ఇచ్చిన నోటీస్ మీదే మాట్లాడటానికి వెళ్ళారు. వెళ్తే సిఐ గారు అక్కడ ఉన్నారు, సిఐ గారు వాళ్ళందరూ ఎస్ఐ గారు అక్కడ ఉన్నారని చెప్పారు. ఎక్కడ ఉన్నారంటే చిలకలపూడిలో డిఎస్పీ గారి ఆఫీస్ దగ్గర ఉన్నారన్నారు. సుబ్బన్ అక్కడికి వెళ్ళాడు. వెళ్తే వెళ్ళినోడిని కూర్చోబెట్టి మాట్లాడారు. ఆ పని ఉంది కాసేపు కూర్చోమని. నేను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు చెప్పండి అండి. నా స్టేషన్లో కాదులేండి, మచిలీపట్నం స్టేషన్లో అని. మరి మీ దగ్గర కూర్చోబెట్టుకున్నారుగా అంటే ఆ స్టేషన్ మచిలీపట్నం పోలీస్ స్టేషన్ కూడా నేనే సీఏని అన్నాడు. సరే ఎవరికి చెప్తారు? దాని జ్యూరిస్డిక్షన్ దాని సూపర్వైజరీ ఆఫీసరు ఆర్పేటలో ఉన్న సీఏ గారు, మీరెందుకు అవుతారు, మీరు కాదు కదా అని చెప్పింది. అంటే ఆయన అంటే మేము కాకపోతే నేను తేకూడదా అన్నాడు. ఎలా తెస్తారు, ఎందుకు తీసుకొస్తారండి? ఆ కన్సర్న్ సీఏ ఉండాలి. మీరెట్లా విత్హెల్డ్ చేస్తారు? తీసుకుంటే వచ్చినండి మీరెట్లా విత్హెల్డ్ చేస్తారు? అతను ఎస్ఐ గారి కోసం వచ్చాడు, మీరెట్లా విత్హెల్డ్ చేస్తారండి అని. ఏం మేము ఎవరినైనా విత్హెల్డ్ చేయొచ్చు, మా ఇష్టం, మేము మాట్లాడతాం అన్నట్టు. మీకు ఆ చట్టం ఏమంటే చట్టాలు ఉంటాయి, మానవ హక్కులు ఉంటాయి, రూల్స్ ఉంటాయి. ఏదైనా దాని ప్రకారమే మనం వెళ్ళాలి తప్పితే మనం ఎట్టా విడిగా మన ఇష్టం వచ్చినట్టు మనం చేయటానికి ఉండదు కదా అని. మీరు కాసేపు ఆగండి, ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి పంపిస్తాం ఇతన్ని. మేము వెళ్ళమంటే మేమే వెళ్తామండి అని. అక్కర్లేదు, మేము ఎస్ఐని పిలిచి చెప్తామన్నారు. ఫోన్ చేశారు. మరి ఎస్ఐ గారు ఎక్కడికో కాసేపటికి ముందు స్టేషన్లో లేరు అని సుబ్బని చెప్పాడు. పొద్దున్న లేరు బాబాయ్, వెళ్తే ఇక్కడ ఉన్నారన్నారు. అక్కడి నుంచి బయటికి వెళ్ళారన్నారు. సరే వచ్చారు ఎస్ఐ గారు. వచ్చాక సుబ్బన్న నువ్వు నోటీస్ 41 నోటీస్ ఇచ్చిన తర్వాత నీకు దగ్గరికి వచ్చాడా అన్నాడు. వచ్చాడు సార్ అని చెప్పాడు ఆయన. అంత కదయా, వచ్చి నీకేమైనా సమాధానం చెప్పాడు అంటే, వచ్చాడు సార్, దీని మీద వచ్చాడు నా దగ్గరికి, సమాధానం చెప్పి వచ్చాడు. ఎన్నిసార్లు వచ్చాడు అడగండి. ఆయన మాట్లాడట్లా. ఎప్పుడైతే ఈయన దబాయించి సరిగ్గా మాట్లాడని గట్టిగా మాట్లాడగానే ఆయన సైలెంట్ అయిపోయాడు. సైలెంట్ అయిపోయాక అక్కడి నుంచి నీ స్టేషన్ తీసుకెళ్ళి కూర్చోబెట్టుకోయి సుబ్బన్ని అరెస్ట్ చేసి పంపించు అన్నాడు. సుబ్బన్న, నేను, మచిలీపట్నం ఎస్ఐ గారు ముగ్గురు నడుచుకుంటా స్టేషన్కి వచ్చాం. స్టేషన్కి వచ్చాడు. సుబ్బన్ని వెనకాల కూర్చోమంటారా అని అడిగి, వెనకాల ఎందుకంటే లోపలికి పోదని అన్నారు. లోపలికి వెళ్ళి కూర్చున్నాం. ఎస్ఐ గారు ఎస్ఐ సీట్లో కూర్చున్నాడు, ఎస్హెచ్ఓ సీట్లో కూర్చున్నారు. మాట్లాడుతున్నాం. కాస్త తొందరగా పెళ్ళి ఉందండి, మీరు ఏదంటే తొందరగా రిమాండ్కి పెట్టేసేయండి, పెడితే ఏదో తిప్పలు ఏదో కోర్టులోనే పడతాం, తొందరగా పెట్టేసేయండి, కాస్త మీరేమైనా చేయగలిగితే కాస్త తొందరగా అని పెట్టేస్తానండి అని చెప్పి మాట్లాడుతున్నాను. సిఐ గారు వెనకాలే విలేకరులు కూడా వచ్చారు. సిఐ గారు వచ్చి ఎస్ఐని లేకమన్నాడు. ఎస్ఐ గారు కూర్చోలో సిఐ గారు కూర్చున్నాడు. కూర్చొని మామూలు కూర్చున్నాం.
కూర్చొని మామూలుగానే కూల్గానే జరుగుతుంది, మాట్లాడుతున్నాం. లోప ఏంటంటే తొందరగా పెట్టేయండి సిఐ గారు, రిమాండ్కి పెట్టేస్తే కోర్టుకు వెళ్ళి తెచ్చుకుంటాం ఇయ్య అని చెప్పి మాట్లాడే తప్పితే సుబ్బన్న నువ్వు వదిలిపెట్టు, ఎలా అరెస్ట్ చేస్తావు మీ ఇష్టం. మీరు మాతో పాటు అక్కడ ఏఆర్ ఎస్ఐ గారు ఉన్నాడు, ఏఆర్ కానిస్టేబుల్స్ ఉన్నారు, స్పెషల్ పార్టీ వాళ్ళు, ఇంకా పోలీసులు చాలామంది ఉన్నారు, కానిస్టేబుల్స్ ఉన్నారు. స్టేషన్లో అడగండి, నేను సుబ్బన్న వదిలిపెట్టే నువ్వు ఎందుకు తెస్తారు మీరని నేను మాట్లాడానా? పొరపాటును మాట్లాడలా. మీరు అరెస్ట్ చేస్తే ఏ కేసు కింద అరెస్ట్ చేస్తున్నారో నాకు నోటీస్ ఇవ్వండి, మీకు ఎట్లా ఇస్తాను? మా అబ్బాయి అంటే నువ్వు చుట్టమని మాకేంటి లెక్క అన్నాడు. నేను చుట్టం కాదని మీ దగ్గరే ఉందండి, అతన్ని అడగండి అంటే మా బాబాయ్ అండి అన్నాడు. మా అన్న కొడుకు అండి, వాళ్ళ నాన్న నేను కజిన్స్, మా అన్న కొడుకు, నేను బంధువును కదా, నాకు ఇవ్వండి, పని ఎందుకు అరెస్ట్ చేస్తాను నాకు ఇవ్వండి అని చెప్పంటే సర్లేండి మేము వాళ్ళ భార్యకి ఇస్తాం. భార్య ఏంటండి ఇక్కడ బంధువుని, ఇక్కడే ఉన్నా కదా వాళ్ళ బంధువుని, అతను చెప్తున్నాడు కదా బాబాయ్ అని, ఇంకెవడు కావాలి నాకు ఇవ్వండి, వాళ్ళ బాబాయ్కి ఇచ్చాము రాసుకోండి, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఇచ్చేసి అరెస్ట్ చేసేటువంటి రిమాండ్ పంపించుకోండి అని చెప్పి మాట్లాడాను. మాట్లాడితే సరే తొందరగా నువ్వు వెళ్ళి రిమాండ్ కొట్టేసేసి ఈయనకైతే ఈయనకి, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యకి అయితే భార్యకి ఏదో ఒకటి ఇచ్చేద్దాం, తొందరగా నువ్వు రిమాండ్ కొట్టని ఎస్ఐ గారిని పంపించేశాడు. పంపించి ఇది మాట్లాడుతుంటే మచిలీపట్నం మేయర్ గారి భర్త లోపలికి వస్తా, ఎస్హెచ్ఓ రూమ్లోకి వస్తుంటే ఈయన చెప్తున్నాడు, సార్ ఎస్ఐ గారు ఈ నాతో చెప్తున్నాడు కదా తొందర రిమాండ్ పెట్టేస్తాం కొట్టేస్తున్నాడు మా ఎస్ఐ గారని. ఆయన ఎక్కడ కొడతాడు సార్, ఇప్పుడు ఇవాళ రేపు ఎవరో ఒకరు టైపిస్టులు కావాలి కదా, ఎస్ఐ గారు సొంతంగా ఎక్కడ కొడతాడు, టైపిస్ట్ కావాలి కదా అని చెప్పాను. అనే లోపల ఆయన మా మేయర్ గారు భర్త వచ్చి, ఎస్ఐ గారు ఎక్కడున్నారండి, ఎస్ఐ గారు స్టేషన్లో లేరు, స్టేషన్ బయటికి నడుచుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు, బయటికి వెళ్తున్నారు అని చెప్పాను. బయటికి వెళ్తుంటే వెంటనే సిఐ గారు ఆ మేయర్ గారి భర్తని, ఏం తమాషాలు చేస్తున్నావు అన్నాడు. అంటే ఒక సంఘంలో మర్యాద కలిగినటువంటి పలుమార్లు కార్పొరేటర్ చేశాడు, ఇవాళ రిజర్వేషన్లో భార్య గారు నుంచి మేయర్గా ఉన్నారు ఆవిడ. అతన్ని తమాషాలు చేస్తున్నావు ఏంటంటే, ఎట్లా ఆడతావు, ఏం ఆడుతున్నావు సార్, తమాషాలు చేస్తామని అంటావా మేయర్ గారిని అని అన్నా. ఏ తమాషాలు అనకూడదా అన్నాడు. ఎట్లా అంటావు నువ్వు, తమాషాలు చేయటం ఏంటి, మన ఇష్టం చేయడం మాడతారా? అది మాట ఆయన లేచి నుంచుని మాట్లాడుతున్నాడు. ఎట్లా అంటావు, నా మీద ఏలుపు కావాలని రెచ్చగొట్టి, అంటే గడిచిన సంవత్సరంన్నరగా అతను పూర్తిగా టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నాడు, ఏకపక్షంగా పనిచేస్తున్నాడు. గతంలో పలుమార్లు చెప్పాం పై అధికారులకి ఏకపక్షంగా పనిచేస్తున్నాడని చెప్పి. ఆయన అసలు ఆపగలిగేవాడు కూడా ఎవరు లేరు, ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మాట్లాడితే మరి ఆత్మగౌరవాన్ని చంపుకుని ఎక్కడ బతుకుతాం, ఆత్మగౌరవాన్ని చంపుకుని బతకలేం కదా. అంటే మేయర్ల భర్తల్ని, కార్పొరేటర్లని ఆయన ఏది కావాలంటే అది మాట్లాడచ్చు. అంటే పోలీస్ స్టేషన్లో ఎంత తోలనాడినా నోరు మూసు కూర్చోమనేటువంటి పద్ధతి ప్రజాస్వామ్యంలో ఎక్కడ ఉంటుంది? పోలీస్ అంటే ఏది పడితే అది, ఎవరిని పడితే వాళ్ళని అమర్యాదగా స్టేషన్లో కుర్చీలో కూర్చుంటే మాట్లాడచ్చు అనేది చట్టం చెప్తుందా, సాంప్రదాయాలు చెప్తున్నాయి, ఎక్కడ చెప్తున్నాయి? దాని మీద ఆయన అరిచాడు, నేను అరిచాను, ఇద్దరం అరుచుకున్నాం. దాంట్లో ఏం తప్పు, ఏం బెదిరించాను దాంట్లో చెప్పండి. ఎస్పీ గారు మీరు ఒకసారి చూడండి, నేనేం బెదిరించాను అంటే, ఆయన నన్ను ఏమైనా రచ్చగొట్టేసి మా మేయర్ గారి భర్తను ఆయన ఏం తమాషాలు చేస్తున్నావా, తమాషాలు చేయబాకని మాట్లాడచ్చు. మేమెవరూ ఏం మాట్లాడకూడదు. ఇది ఎక్కడ న్యాయం అనేది? అది సహజ న్యాయమే. పోనీ ఎట్లా అవుతుంది? ఆయన ఏది పడితే అది మాట్లాడచ్చు. బహుశా అవ్వచ్చు, బహుశా ప్లాన్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఆయనతో పాటు విలేకరులు తెచ్చుకున్నారు. ఇంకొక ఎస్ఐ ఏఆర్ఎస్ఐ గారిని కూడా స్పెషల్ పార్టీ అంటున్నారు. ఆయనకి ఫోన్ ఇచ్చి నువ్వు షూట్ చేయి అన్నాడు. ఇది విలేకరుల సాక్ష్యం, అందరూ సాక్ష్యం. కావాలంటే ఏఆర్ఎస్ఐ గారు ఉన్నాడు, ఆ పక్కన హెడ్ కానిస్టేబుల్స్ స్పెషల్ పార్టీ వాళ్ళు ఉన్నారు. షూట్ చేస్తుంటే ఆయన ఆ ఫోన్ పెట్టి, ఏం సుబ్బన్న గారు మీరు నోటీస్ ఇస్తే మీరు ఎందుకు రాలేదని. సార్ నేను వచ్చాను సార్, రాపోతాం ఏంటండి, నోటీస్ జేబులో పెట్టుకొచ్చాను, 4 సార్లు వచ్చాను నేను స్టేషన్కి, సిఐ నబీ దగ్గర ఒప్పుకున్నారు కదా అని సుబ్బన్న అన్నాడు.
ఇక అట్లా ఆయన ఏంటంటే లేదే మీరు సమానం చెప్పకూడదు, మొత్తం నేనే అడుగుతా, అది రికార్డ్ అవ్వాలంట. ఇది ఎక్కడ విషయం నాకు అర్థం కాదు. ఏ చట్టం చెప్తుందో, ఏ సిఆర్పిసిలో లేకపోతే ఏ బిఎన్ఎస్ఎస్లో చెప్తుందో, బిఎన్ఎస్లో చెప్తుందో నాకు అర్థం కాదు. ఒక ఏఆర్ఎస్ఐ గారికి తన సిఐ తన ఫోన్ ఇచ్చి అంటే మీరు ఒకసారి ఎస్పీ గారిని అర్థం చేసుకోమని చెప్తున్నాను. అంటే మీ కింద ఉన్నటువంటి పనిచేసేటువంటి అధికారులు ఏ రకంగా మీ దగ్గర మా మీద చెడు చెప్పటానికి, మేమేదో పోలీసుకి వ్యతిరేకం కాదు, పోలీసు ఉద్యోగం పెట్టుకుని ఏకపక్షంగా రాజకీయంగా ఒక పక్షాన ఒరిగిపోయి కక్ష సాధింపు చేస్తున్నప్పుడు మరి తిరగబడి మాట్లాడతారు కదా, మాట్లాడకుండా ఎట్లా ఉంటారు? గడిచిన 16 మాసాలుగా అతను ఇదే పనిలో ఉన్నాడు. సుమారుగా 14 మాసాలు 15 మాసాల నుంచి ఇదే పనిలో ఉన్నాడు ఆయన. మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి. ఒక సోషల్ మీడియా కార్యకర్త, ఫస్ట్ అసలు సీఏ ఎవరో నాకు తెలియదు, ఆ సీఏ సోషల్ మీడియా కార్యకర్త పెళ్లిలో ఉంటే అతన్ని మఫ్టీలో ఉన్నటువంటి కానిస్టేబుల్ చొక్కా పట్టుకుని ఈడ్చుకుంటే స్టేషన్ తీసుకెళ్ళాడు. ఏమన్నా అంటే ఆయన మళ్ళీ కులాలు చెప్తున్నారని బందర్ ఎమ్మెల్యే గారు మాట్లాడతాడు. వదిలితే కుర్రాడు పెళ్లిలో ఉంటే లాక్కి ఈడ్చుకుని వెళ్ళారు. నేను వెంటనే స్టేషన్కి వెళ్ళాను. అప్పుడే సీఏ గారు అని చూడటం, ఏంటి సీఏ గారు అని, సోషల్ మీడియా పోస్టింగ్ పెట్టాడు. ఏం పెట్టాడండి అని ఆయన చూపించాడు. 2.5 సంవత్సరాల క్రితం సంబరాల రాంబాబు పోలీసులకి లాడ్జ్లో దొరికాడు అని పెట్టాడంట. 2.5 సంవత్సరాల క్రితం. ఎప్పుడు నేను చెప్పేది సంవత్సరంన్నర క్రితం, సంవత్సరం 5 మాసాలు, సంవత్సరం 4 మాసాల క్రితం. సంబరాల రాంబాబు లాడ్జ్లో జైల్లో దొరికాడు, లాడ్జ్లో పోలీసులకు దొరికాడు అని పెట్టాడంట. అది నేరం అంటాడు. సంబరాల రాంబాబు అంటే ఎవరన్నా అడిగాను సిఐ గారిని. మీకు అన్నీ తెలుసులాండి అని నోటితో చెప్పేశారు. తప్పు సిఐ గారు, పోస్ట్కి అర్థం ఉండాలి కదా. అంటే నన్ను నమ్మకంగా సార్ మీరు, నేను గుడివాళ్ళ పనిచేశాను, కొడాల నాని గారిని అడగని నా గురించి చెప్తాడు, అద్భుతంగా పనిచేశాను కొడాల నాని గారికి, నేను మీకెందుకు, నేను పంపిస్తాను, నేను మీకు మేము పంపించేస్తా కదా, మీరు వెళ్ళిపోండి సార్, కాసేపు మాట్లాడుకుని నేను పంపించేస్తాను. కొట్టబాకండి సిఐ గారు, కొడితే మేము తిరగబడతాం. మీరు తీసుకొచ్చారు, అంటే లాక్కొచ్చారు, మేము వచ్చాం, నేను మీకు అప్పు చెప్తున్నా, కుర్రోని కూడా చేతులు అప్పు చేయబెట్టా, నేను మీకు అప్పు చెప్తున్నా, మీరేమైనా ఉంటే మీకు ఇబ్బంది ఉంటే కేసు కట్టుకోండి, రిమాండ్కి పెట్టండి, మేము బెయిల్లోకి వెళ్ళి తెచ్చుకుంటాం వెళ్ళి చెప్తే. సోషల్ మీడియా కేసుకి అందులో పిచ్చి పోస్టు 2.5 సంవత్సరాల క్రితం సంబరాల రాంబాబు లాడ్జిలో దొరికాడు పోలీసులు అనే పోస్ట్. ఏంటి సంబరాల రాంబాబు అంటే ఎవరు? దానికి అతని మీద కేసు పెట్టి దాన్ని రిమాండ్ చేయించారు. 10 రోజుల వరకు బెయిల్ రాకుండా చూసుకున్నారు ఆయన. అక్కడి నుంచే తగ్గు స్టార్ట్ అయింది. అంటే తప్పు కదా, నాకు ఒక మాట చెప్పాడు, సోషల్ మీడియా కేసుకి 10 రోజులు జైలు లెక్క పెడతాడు. పోస్ట్ కూడా పోనీ అసభ్యంగా ఏముంది, ఎవరి మీద పెట్టాడు? ఏంటంటే మేడం గారు, భాషా గారు చెప్పారు వేసేయాలి, వేసేయటం అయిపోయింది. అక్కడి నుంచి ప్రతిదీ అతను చూస్తానే ఉన్నాం. సరే మీ ఇష్టం, మీరు మీ వాళ్ళు చెప్పిన మాటే చెప్పారు. అదే నేను మీకు క్లారిటీ ఇచ్చేది ఏంటంటే, మీ వాళ్ళు చెప్పుడు మాటలు వినద్దండి, వాస్తవాలు తెలుసుకోండి, ఏం జరిగిందో తెలుసుకోండి. ముందు సిఐ నబీ గారి దగ్గర సుబ్బన్న ఉంటే అక్కడికే వెళ్ళాను. ఏమంటే పొద్దునుంచి ఇక్కడ కూర్చోబెడుతున్నారంట, వాళ్ళ భార్య పెళ్ళి అని ఫోన్ చేస్తుంది, మామయ్య గారు మా ఆయన పెళ్ళి ఉంది, మేనగోళ్ళ పెళ్ళి ఉంది, మా ఆడబడుచు భర్త లేడు, ఆవిడ ఒంటరి మహిళ, మేము తప్పితే ఎవరుంటారు, మా బావగారికి ఆరోగ్యం బాగోదు, మీ అబ్బాయి లేకపోతే మాకు ఇక్కడ పెళ్ళి ఎక్కడ జరుగుద్ది అని చెప్పి ఆవిడ ఆందోళనగా ఏడుస్తుంది. ఫోన్ చేసి వెళ్ళాను 1:30కి, ఆయన 10ంటికి ఇప్పుడు వెళ్ళాడు స్టేషన్కి. నేను ఉంటే కావాలి, మీరు ఏదైనా ఉంటే రిమాండ్ పెట్టండి, చట్టపరమైన చర్యలు తీసుకోండి, ఊరికే కూర్చోబెట్టబాకండి, నాంచబాకండి అని చెప్పాను. ఇప్పటికీ అదే చెప్తున్నాను. సరే పెట్టారు, రిమాండ్కి పెట్టారు, కోర్టు జడ్జి గారు అటు చెప్తే అటు జరుగుద్ది, దానికి ఇబ్బంది ఏం లేదు. అయితే నా మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాను, మీరు తీసుకోండి. మీరు కేసు కడతా అంటే నేనెవరిని వద్దంటాకి, నేను వద్దంటే ఆగేది కాదు కదా. మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత పోలీసు నిర్ణయం తీసుకున్నాక ఆగుతుందా? ఆగదు కదా. కాకపోతే అవాస్తవం, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి సుబ్బన్న వదిలేయి నేను తీసుకెళ్తాను అని అంటాం అవాస్తవం. నేను తొందరగా రిమాండ్ పెట్టమనే చెప్పటాకే వెళ్ళాను. ఎందుకంటే రేపు పెళ్ళి ఉంది కాబట్టి, పెళ్లి లేకపోతే అసలు
నేను వెళ్ళి రిమాండ్కి పెట్టమని అడగాల్సిన పని కూడా లేదు. ఎప్పుడు పెడితే అప్పుడు పెడతారు, వెళ్ళి తెచ్చుకుంటాం. మిగతా మా వాళ్ళు ప్లేటర్లో మా లీగల్ టీము వాళ్ళే వెళ్తారు. అయితే సుబ్బన్న భార్య నాకు కోళ్ళ అవుద్ది, మా అబ్బాయి కాబట్టి కోళ్ళ ఏడుస్తా ఫోన్ చేసిందని నేను స్టేషన్కి వెళ్ళాను కంగారుగా. ఏంటి ఎందుకంటే అప్పుడు కేసు నోటీస్ ఇచ్చారు, అన్నీ బాగానే ఉన్నాయి, అందరం నోటీస్ ఇచ్చాం. నాకు నోటీస్ ఇవ్వమని కూడా నేను మా ప్లేటర్లతో కవర్ చేశాను స్టేషన్కి. ఎప్పుడు వస్తారో చెప్పండి, నేను కూర్చొని ఉంటాను, నోటీస్ సంతకం పెడతానని చెప్పాను. మేము కూడా చెప్పాము, మా లీగల్ టీంతో కవర్ చేసి. ఎందుకు ఎంతమంది ఆ పేరు లిస్ట్ ఏదో ఇస్తే మేమే అందరం స్టేషన్కి వచ్చి తీసుకుంటాం నోటీస్ అని కూడా చెప్పాను. లేదా ఎందుకు చెప్తాం? మేము మా ఇంటి దగ్గర ఆఫీస్ దగ్గర 40 మందిని పిలిపించి నోటీస్ మీద సంతకాలు పెట్టించాం. మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు వస్తాకి సిద్ధమని చెప్పాం ఆయనకి పోలీస్ స్టేషన్లో, ఎస్ఐ గారికి కానీ కన్సర్న్ కానిస్టేబుల్స్కి కానీ అందరికి కానీ. దీంట్లో నేరం చేసేసింది ఏముంది? ఏముంటుంది దీంట్లో? ప్రజాస్వామ్యం. అవమానకరంగా మమ్మల్ని అవమానిస్తే స్టేషన్లోకి వెళ్తే మేమేం దాడికి వెళ్ళా అంటే నాకు తెలియక అడుగుతానండి. ఎవరన్నా ఎందుకు అరెస్ట్ చేశారో తెలియనప్పుడు ఆందోళన పరంగా మీ పోలీస్ స్టేషన్ దగ్గరికి ఎప్పుడు మనుషులు గుమ్ముకోలేదా? మీరు అడగండి. బందర్ స్టేషన్లో ఏ స్టేషన్లోనూ గుమ్ముకోలేదా? మీరు ఆర్పేటకి వెళ్ళండి, ఎప్పుడు మనుషులు గుమ్ము కొడతారు, ఆర్పేట స్టేషన్ ఎండా ఉంటారు. సీసీ కెమెరాలు తీసుకోండి. మీరు ఎనగుదురు పోలీస్ స్టేషన్, మీ ఇష్టం చిలకలపూడి పోలీస్ స్టేషన్, ఆ పింగళంకయ్య గారి బొమ్మ దగ్గర ఎంతమంది ఎప్పుడు ఉండేవాళ్ళు, స్టేషన్ నిండా జనం ఉండేవాళ్ళు, ఎప్పుడు ఉండేవాళ్ళు కాదు. దాన్ని దొమ్మికి వెళ్తాం, దాడికి వెళ్తాం, 10 మంది ఎందుకు? ఏంటండి, నేను చిలకలపూడి స్టేషన్ నుంచి ఎస్ఐ గారు సుబ్బన్న ముగ్గురం కలిసి నడుచుకుంటానే వచ్చాం. ప్రభాకర్ రావు నడుచుకుంటూ వచ్చి మేము బయట కూర్చుంటామని అడిగాం. ఎక్కడ? స్టేషన్కి వెనకాల ఉన్నటువంటి పాత సెల్, ఆ సెల్ ఉన్నటువంటి పక్కన బలాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి కూర్చుంటాము. బలాన్ని అక్కడ కూర్చోటువంటి ఇదేం పూని కూరలా, లేకపోతే రెండు నా రూమ్లోనే కూర్చోండి అని చెప్పి ఆయన అన్నారు. లోపలికి వెళ్ళాము. కూర్చున్న తర్వాత సిఐ గారు వచ్చాడు, రెచ్చగొట్టాడు, ఇవన్నీ మాట్లాడాడు. మా మేయర్ భర్తని తమాషాలు చేయబాకని చెప్పి అన్నాడు. మేము ఇక మేమందరం ఉండగానే కార్పొరేటర్లని అందరూ ఉండగానే ఏం తమాషా చేశాడు? ఎస్ఐ గారు బయటకు వెళ్ళిపోతుంటే మీరు రిమైండ్ కొడతారు ఏంటండి అన్నందుకు. రిమైండ్ కొడతలేదండి, ఆయన బయటకు వెళ్ళిపోయి నడుచుకుంటా అని చెప్పారు. మా సిఐ గారు నడుచుకుంటూ వెళ్ళారని మేయర్ గారు భర్త అన్నాడు చిటికన్ నాగేశ్వర గారు. రిమైండ్ కొడతలేదండి అని చెప్పాడు. దానికి నవ్వారంటే ఎవరు నవ్వారు? మీ అంపటి వచ్చిన మీతో పాటు వచ్చినట్టు విలేకరులు నవ్వారు. తీసుకోండి ఆ సీసీటీవీ, ఎవరెవరు నవ్వారు, ఏ విలేకరు నవ్వాడో మీ సీసీ ఫుటేజ్ తీసుకోండి. మేము నవ్వారు, మా మేయర్ గారు భర్త నవ్వాడా? ఎవరు నవ్వారు? అక్కడ ఉన్నదంతా విలేకరులు, మ్యాక్సిమం ఉన్నది విలేకరులు. అక్కడ ఆ రూమ్లో మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారంటే మిగతా వాళ్ళు కార్పొరేటర్లు, బాధ్యత కలిగిన వాళ్ళే ఉన్నారు, అంటే సంఘంలో బాధ్యత కలిగిన వాళ్ళే ఉన్నారు. ఏం చెప్పాము మేము? తొందరగా రిమైండ్ పెట్టండి, రేపు పెళ్ళి ఉందండి. ఇది తప్పు, నేరం ఎట్లా అవుతుంది నాకు అర్థం కాలేదు. దానికి వెనకాల ఉన్నటువంటి ఏ విలేకరులు తీసాడో తీసుకోండి. మీరు ఆ అప్లోడ్ చేసినటువంటి విలేకరులను అడగండి. మేమేం తీయలేదు, మేము తీసుకోలేదు. తీసిన విలేకరులని పోస్ట్ చేసిన వాళ్ళు వాళ్ళే. నేను రౌడీజం చేయలేదు, నేను వదిలేయండి అని అడగలేదు, నేను తీసుకుపోతానని నేను అడగలేదు. పొరపాటు అది. మీ వాళ్ళ చాడీలు మీరు అనబాకండి. మీరు కేసు కడతాన్నారు, దానికి నేనేం కేసు ఫేస్ చేయడానికి సిద్ధమే, కానీ నేనేమి ఇదంట్లా. కాకపోతే మీలాంటి ఒక జిల్లా అధికారి, ఒక మంచి ఫ్రెష్గా వచ్చిన అధికారి ఇలా మాటలేని మేమేదో పోలీసుల్ని బెదిరిస్తున్నాము. ఎవరు బెదిరిస్తారు? బెదిరితే బెదురుతారా పోలీసులు? బెదిరిస్తే ఎవరు బెదురుతారండి? ఎందుకు బెదురుతారు? ఏముందని నేను బెదిరించాలంటే ఏం బెదిరిస్తాం? ఆయనే అన్నాడు రెచ్చగొడతా, నా చేయి చూపించబాకని. ఏం చూపించాను? ఏమంటే మీరు ఇట్లా చెప్పానా? ఏమంటే మీరు తమాషాలు అనబాకండి, అతను మేయర్ గారిని అంటారా మీరు అన్న. అదేంటి ఆయన అనేయచ్చు. మేము 10 మంది ఉండగా, విలేకరులు ఉండగా మేయర్ గారి భర్తను తమాషాలు చేయబాకనొచ్చు. ఎట్లా ఇది ధర్మమా చెప్పండి మీరు? మేము మీ ఇష్టం. అంటే మా సిఐ మీద గట్టిగా మాట్లాడతావా, అది
కేసు అంటే కేసు కట్టేసేయండి. మీ సిఐ గారి మీద తిరగబడి మమ్మల్ని తిట్టినా సరే మేము తిరగబడకూడదు అనేదే చట్టం అయితే కేసు పెట్టండి, ఇబ్బంది ఏముంది. గతంలో కూడా 2014-19లో కూడా నా మీద అనేక అక్రమ కేసుల్లో నేను 5 రోజులు జైల్లో ఉండొచ్చాను. జైల్లో ఉంటాక నా ఏదో అది నామోషిలాగే కేసులు మీ ఆఫీసర్లు చెప్పి మీరు మొగ్గు చూపుతా అని చెప్తున్నారు. మొగ్గు చూపించండి, నేనేమో అసలు కాదు, దాని గురించి భయం లేదు, లేదా బాధ లేదు. కాదే ఒక ఫ్రెష్గా వచ్చిన అధికారి, ఒక యువకుడు, కొత్తగా వచ్చిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ కింద వాళ్ళ మాటలని నేనేదో స్టేషన్కి దౌర్జన్యానికి వచ్చాను, కేసు ముద్దాయిని వదిలేయమన్నాను. నేను పొరపాటున చట్టం నాకు తెలుసు, రూల్స్ నాకు తెలుసు, ఏది మాట్లాడచ్చు ఏది మాట్లాడకూడదు నాకు ఆ విచక్షణ ఉంది. కానీ నేను అనలేదు మీ సిఐ మీద, అంటే మమ్మల్ని అవమానిస్తే, మా మేయర్ గారి భర్తను అవమానిస్తే కూడా మేము తిరగబడకూడదు, గట్టిగా మాట్లాడకూడదు అనేది నేరం అయితే ఫేస్ చేయటానికి నాకు కూడా చెప్పాను. 365 రోజులు సెక్షన్ 30 ఉంటే ఇక ప్రజా ఉద్యమాలు చేయటానికి, ప్రజల వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మన నిరసన తెలియజేయటానికి కూడా ఇక హక్కులు ఉండవు అనేది ప్రభుత్వం మీ మీద ఒత్తిడి చేసి కాలరా ఇస్తే ఎట్లా ఉంటుంది? చేయాల్సిందే కదా. అది చట్టాన్ని మీరు మేము ఎక్కడన్నా వెళ్ళి దాడి చేస్తాను, మెడికల్ కాలేజీ మీదకి వెళ్ళి ధ్వంసం చేస్తాను, అది నేరం. కానీ మా నిరసన బయట ముందు తెలియజేయటానికి కూడా మేము వెళ్ళకూడదు అనేది ఎట్లా? అది ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఒక ప్రజా పార్టీ అంటే ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా జీవితంలో ఉంటూ ప్రజల తరపున నిరసన తెలియకుండా ఎట్లా ఉంటాం? ఉంటుంది కదా. సరే, అణచివేత కోసం పైనుంచి ఉత్తర్వులు వచ్చినాయి, కేసు కడతారు, దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధమే అనుకున్నాను తప్పితే కేసు మా మీద ఎలా కడతారు? ఇప్పుడు ఆ ఘనమైన సిఐ గారు ఉన్నారు, ఇప్పుడు రివోల్ట్ ఎందుకు అవుతాం? ఎందుకు రివోల్ట్ అవుతాం? నేను అంటే కులం అంటే అంటారు. కొల్లి రవీంద్ర గారు కుట్ర చేసి ఒక మనిషిని చంపిస్తే దాంట్లో పోలీసులే ఆయన ముద్దాయిగా చేరిస్తే బీసీని అరెస్ట్ చేశారా అంటారు. మరి ఒక రజకుడు కులం ఏంటి అంటున్నారు, బీసీ, అతన్ని కొలిసి కొడితే ఇంటికి వచ్చి పోలీసుల సమక్షంలో విచ్చలవిడిగా మూకమ్మడిగా దాడి చేసి కొడితే ఇల్లంతా ధ్వంసం చేస్తే ఇంతవరకు ముద్దాయిల్ని పిలవలేదు, స్టేషన్కి పిలవలేదు, వాళ్ళు బజార్లో శుభ్రంగా తిరుగుతున్నారు. ఆ కొట్టిన మా 2వ రోజుకో 3వ రోజుకో ఎప్పుడో పెద్ద పోలీస్ పర్మిషన్ పెట్టి లైవ్ సిటీ కేబుల్ పెట్టి విచ్చలవిడిగా బజార్లో ఫంక్షన్లు చేస్తారు. ట్రాఫిక్ జామ్ చేసి రామానాయుడుపేట సెంటర్ బ్లాక్ చేశారు, నవకళ సెంటర్లో బ్లాక్ చేశారు, రేవతి థియేటర్ దగ్గర రోడ్డు బ్లాక్ చేసి డ్యాన్సులు గేమ్స్లు చేస్తుంటారు. మరి ముద్దాయిలుగా ఉన్నవాళ్ళు, ఇళ్ల మీద పడి దాడి చేసిన వాళ్ళు, మరి వాళ్ళని వదిలేసేసి అసలు నేరం చేయకుండానే తీసుకొచ్చి కూర్చోబెడతామంటే సార్ మీరు కూడా మేము విచారం చేయండి. నేను ఏకపక్షంగా నేనేదో అంటే ఇప్పుడు సాధారణంగా ఉంది, ఒక ఐపీఎస్ ఆఫీసరు నా మీద అసత్యాలు మాట్లాడినప్పుడు సమాజం కూడా నిజం అనుకుంటుంది. నేను పొరపాటును కూడా సుబ్బన్నని విడిచిపెట్టమని ఎట్టా తెస్తామని నేను అడగలేదు.